అయినాయి. వానాకాలం షురు అయింది కదా, మొండి రోగాలన్నీ బయటపడుతున్నాయి. ఇక మొండి రోగాలు అంటే నాకు యాదకొచ్చింది స్వస్తిక్ ఎలక్ట్రోపతి క్లినిక్ గురించి మీకు ముందుగానే ఒక వీడియోలో చెప్పినా కదా, డయాబెటిక్స్ మా ఇంట్లో ఇట్లా వాడుతుంటే మంచిగా అనిపిస్తుంది అని. గీలైతే మంచిగా ఏ డిసీజ్ అయినా కూడా ఎట్లాంటిదంటే మనకు ఆటో ఇమ్యూన్ ఉంటది కదా, గసుంటి నుంచి ట్యూమర్ వరకు అన్ని క్యూర్ అయితే మన ఇండియాలో ఏడున్నా సరే ఫోన్ లో కాంటాక్ట్ అయ్యి చెప్పారు అనుకోరి మంచిగా మెడిసిన్స్ నెలకు సరిపడా పంపిస్తారు అన్నట్టు. మంచిగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని షేర్ చేస్తున్నా, మీకు అవసరం అనుకుంటే ఎవరికైనా షేర్ కూడా చేయండి. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. ఒక ప్రజాప్రతినిధిపై ఓటరు తిరగబడ్డ విధానం చూసి తాను వ్యక్తిగతంగా ఎంతో ఆనందపడ్డానన్నారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలో ఆలపాటి ముఖ్య అతిథిగా పాల్గొని సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. తొడలు కొట్టిన వారికి తొడలు ఇరిగిపోయాయి, మీసాలు తిప్పిన వాళ్ళకి మీసాలు లేకుండా పోయాయని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా తెనాలి ఓటర్ ఇచ్చిన తీర్పుపై సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆలపాటి. మరోవైపు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరికీ రానంత మెజారిటీ వచ్చిన ఘనత మనోహర్కే దక్కిందన్నారు. సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీగా తనను పోటీ చేయాల్సిందిగా చెప్పారని, నాయకుడు మాట శిరసాహించే తత్వం తనదిగా చెప్పుకొచ్చారు ఆలపాటి. తెనాలి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు ప్రక్రియతో పాటు ఓటు వేయించే బాధ్యత కూడా ప్రతి తెలుగుదేశం కార్యకర్త తీసుకోవాలని మాజీ మంత్రి ఆలపాటి కోరారు. ఈ సందర్భంగా పలువురు తెనాలి తెలుగుదేశం పార్టీ నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తొడలు కొట్టిన వాళ్ళకి తొడలు ఎరిగినాయి, మీసాలు తిప్పిన వాళ్ళకి మీసాలు లేకుండా పోయినాయి. వ్యక్తిగతంగా ఎంత ఆనందపడ్డానంటే, ఒక ప్రజాప్రతినిధి మీద తిరుగుబాటు చేసిన విధానం చూస్తే నాకు ఆ రోజే అర్థమైంది. ప్రజలు అఖండ విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వబోతా ఉన్నారు, కూటమి ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు ఒక 17 సంవత్సరాలు 18 సార్లు ఎన్నికలు జరిగితే ఇంతవరకు ఏ శాసనసభ్యుడికి ఇంత మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితి లేదు. మనోహర్ గారు పుణ్యం చేసుకున్నాడు. మనోహర్ గారు ఎంత పుణ్యం చేసుకున్నాడంటే, ఎంత చేసినా కూడా ఈ నియోజకవర్గానికి ఎంత సేవ చేసినా కూడా అది సరిపోదు అనే భావం ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా. అంతటి గౌరవాన్ని ఇచ్చినటువంటి నియోజకవర్గం. ఎందుకంటే ఆయన పోటీ చేశాడు, నేను పోటీ చేశాను, ఓడిపోయిన ఆయన పోటీ చేశాడు, ఆయన తండ్రి పోటీ చేశాడు, ఆయన తండ్రి పోటీ చేశాడు, ఓడిపోయిన ఆయన తండ్రి. మరి ఇట్లా చెప్పుకుంటా పోతా ఉంటే ఎవరికి కూడా అంచులు కూడా దొరకల ఆలోచనకి. అంతటి మహత్తరమైన తీర్పు ఇచ్చినటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, వారి ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయో నాకు తెలీదు. పోటీ చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రపోజల్ పంపిస్తే నాయకుడు ఏది చెప్తే చేసే అలవాటు పడ్డటువంటి ప్రాణి నాది. సొంత ఆలోచనలో నాయకత్వం దగ్గర నాకు లేదు. సొంత ఆలోచనలు ప్రజల కోసం ఉంటాయి తప్పితే పార్టీలో ఒకటే నాయకత్వం. పైగా ఇప్పటికి కూడా వాళ్ళకి సిగ్గు ఎగ్గు ఏమి లేదు, లజ్జ లేదు. ఎంత నిర్భయంగా మాట్లాడుతూ ఉన్నారు చూడండి. అన్ని లక్షల క్యూసికల్ నీరు ఎప్పుడు కూడా 50 సంవత్సరాల్లో మేము ఎప్పుడు చూడలేదు ఇంత నీరు. అంటే వెలగలేరు దగ్గర గేట్ ఎంత బట్టి ఇంత వరద వచ్చింది అని చెబుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో హెలికాప్టర్ దిగి నష్టపోయిన ప్రాంతంలోకి వెళ్ళి నష్టపడినటువంటి ఏ వ్యక్తినైనా పలకరించినటువంటి సందర్భం ఉందా అని చెప్పి నేను అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారు నీళ్ళలో దిగేటప్పటికీ అది నటనలాగా కనపడింది వాళ్ళకి. అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే, మాట్లాడే నాలుగుకి, ఎందుకంటే నాలుగుకి నరం లేదని చెప్పుకుంటూ ఉంటాం, ఇటు పడితే అటు తిరిగిద్దంట. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక శాపం ఉంది, నువ్వు ఎప్పుడైనా వాస్తవం చెప్తే నీ తల 1000 ముక్కలు అయితే అని చెప్పాడు. అందుకని అతను ఎవరితో కూడా నిజం చెప్పడు. బాబాయ్ హత్య గురించి మాట్లాడు, చెల్లెలకి ఆస్తి ఇచ్చే దాంట్లో మాట్లాడు, పార్టీని నడిపే దాంట్లో మాట్లాడు, లేకపోతే ఇది అని చెప్పి మీరు ఒక్క అంశాన్ని చెప్పండి.
మద్యపానం నిషేధం చేస్తా అని చెప్పి బ్రాందీ షాపుల్లో చీప్ లిక్కర్ అమ్మించి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశాడు. ఈ రకంగా చెప్పుకుంటే 5 ఏళ్ల పరిపాలన 50 ఏళ్ళు చెప్పచ్చు. ఈనాడు మీకు మళ్ళీ ఇంకొకసారి అవకాశం వచ్చింది. ఈ నియోజకవర్గంలో అత్యధిక శాతం ఏ ఒక్క చదువుకున్న వ్యక్తి, డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తి, ప్రొవిజనల్ ఉన్న వ్యక్తి ఓటు లేకుండా ఉండకూడదని చెప్పి శపథం చేయండి. అంతేకాకుండా ఓటు ఎవరిదైతే చేర్చి ఆ ఓటుని ఓటు చేయించండి. తెనాలి నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున నమోదైన సందర్భం మరొకసారి ఉండకూడదు అని చెప్పి నిరూపణ చేయటమే కాకుండా ఇంత మెజారిటీ ఇంకెప్పుడు రాలేదు అన్నట్టు కూడా చూపించాల్సినటువంటి బాధ్యత మీదే అని చెప్పి నేను మనవి చేస్తాను. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు మరి ఎందుకు నాకు మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వాలనుకున్నారు నాకైతే తెలియదు, కానీ అవకాశం ఇవ్వబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ అవకాశం మళ్ళీ ప్రజల కోసం మనం ఉపయోగించుకోవాలి. ఏదో రాజా గారికి పదవి వస్తే ఏదో అయిపోద్ది అనేది కాదు. ఈ పదవి అనేది మనకి ముళ్ళ కిరీటంలాగా బాధ్యతగా ప్రజల కోసం పనిచేసేదిలాగా, ప్రజల యొక్క హృదయాలను చేరుకునేలాగా మళ్ళీ 29లో చంద్రబాబు నాయుడు గారు ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా ఈ తెనాలిలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే వ్యక్తే గెలవాలి అని చెప్పి ఎక్కడ కూడా పట్టు సడలించకుండా, ఎక్కడ కూడా పట్టు వీడకుండా మన సత్తా, మన ప్రతిభ, మన ప్రాంతం యొక్క విశిష్టత రాబోయే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో చూపించిన తర్వాత మళ్ళీ మీటింగ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ఉమ్మడి ప్రభుత్వంలో కూటమి సీటు వదులుకోవాలి పరిచినప్పుడు మనందరం కూడా వ్యతిరేకించిన సమస్య లేదు, వదలటానికి లేదని. పార్టీ ఏదైతే చెప్పిందో దానికి తలకావంచి నేను పనిచేస్తాను తప్పితే పార్టీకి విరుద్ధంగా నేను చేయనని చెప్పేసి నిలబడినటువంటి మహానుభావుడికి మనందరం కూడా ఈ టైంలో, ఎందుకంటే ఇవాళ పార్టీ కూడా గుర్తించింది ఇలాంటి నాయకత్వం ఖచ్చితంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది, కార్యకర్తలకి నిజమైన న్యాయం జరిగిద్దనే నమ్మకంతో ఇచ్చినట్టు కార్యక్రమాన్ని మనందరూ కూడా బాధ్యతగా ఈ సభ్యత్వం ఏది ఓటర్ నమోదు కార్యక్రమం, ఎందుకంటే మనకు ఉంది కేవలం 36 రోజులే. ఈ 36 రోజుల్లో ఎంత మటుకు మన నియోజకవర్గం కాకుండా మిమ్మల్ని అందరం కూడా ఇంకోటి విజ్ఞప్తి చేస్తాను. గుంటూరు కృష్ణా జిల్లాలు అంటే గుంటూరు పాత గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలు, కృష్ణా జిల్లా వచ్చేటప్పటికి 16 నియోజకవర్గాలు, మొత్తం 33 నియోజకవర్గాలకి ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ ఓటింగ్ అనేది మనం జరుగుకోవాల్సిన కార్యక్రమం ఉంది. మీలో ఆసక్తికరంగా చాలా ఇంట్రెస్ట్గా 24 గంటలు పనిచేయాలి. ఖచ్చితంగా ఈ ఓటర్ నమోదు పూర్తిగా అయ్యే వరకు కూడా ఆ నియోజకవర్గాలకి ఇన్ఛార్జికి వెళ్ళి పూర్తిగా బాధ్యత తీసుకుని ఎవరైతే ఆ సమయాన్ని వెచ్చించగలుగుతారో ఆసక్తిగా అటు ఎటువంటి అలమరికలు లేకుండా, విభేదాలు రాకుండా జాగ్రత్తగా పనిచేసే బాధ్యత గల నాయకత్వం ముందుకు రావాలని చెప్పేసి సందర్భంగా వర్గంలో పోటీ చేయట్లేదు, రాజా గారు కోటేయలేదు అనుకున్నప్పుడు 33 నియోజకవర్గాలకి పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే, ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరు వాళ్ళ వార్డ్స్లో ఇంకా రేపటి నుంచి 30వ తారీఖు ఎప్పుడో ఉంది కదా అని కాదు, వారం రోజులే ఉంది. సో అందరూ కూడా ఎవరెవరు గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ గమనించి లిస్ట్ అవుట్ చేసుకొని ఎవరెవరి వార్డ్స్లో వాళ్ళ రోడ్స్లో అయినా సరే ప్రతి ఒక్కళ్ళు దాన్ని లిస్ట్ అవుట్ చేసుకుంటే ఆ రోజు మనం ఫామ్స్ తీసుకెళ్ళి ఇంటింటికి తిరిగి ఆ ఫామ్స్ అన్నీ ఫిల్ చేసుకుంటే మనం సిస్టంలో ఎంటర్ చేసుకోవచ్చు. సో రేపటి నుంచి అందరూ ఆ పనిలో ఉండి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్గా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి మేము ఫాలో అవుతూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఆయన వెంటే ఉన్నాం అంటుపెట్టుకొని. ఎమ్మెల్సీ అయిన తర్వాత పార్టీ, కేంద్ర పార్టీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరి 5 సంవత్సరాలు ఎప్పుడైనా సరే 2 years తర్వాత అయినా వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు మంత్రి పదవి ఇచ్చి ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి ఆలపాటి అభిమానులందరినీ కూడా నిరాశపరచకుండా పనిచేసే నాయకుడిని గుర్తించినట్లయితే పార్టీ కలకాలం బతుకుతుందనేది నా ఉద్దేశం. మొన్న ఎమ్మెల్యే టికెట్ రాలేదని ఎంతో బాధపడ్డాం. ఎవరికో వచ్చింది, రాత్రింబగళ్ళు పనిచేసాం, గెలిపించాం. కానీ
తేలికైంది ఇవ్వకుండా కష్టమైంది ఇచ్చిందనే బాధ మటుకు నాకుంది. ఎందుకంటే 2 లక్షల ఓట్లతో తిరగాల్సిన మనిషి మరి 4 లక్షల ఓట్లను కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుగుతాము, ఏమైనా సరే సాధిస్తాము. దాంట్లో మనకు తెలుగుదేశం కేడరు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మొన్న కూడా మనమే చేసాము అంతా పని. నన్ను మనోహర్ గారు అడిగాడు ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు, ఏంటి జనం ఎంతమంది వస్తున్నారేంటని. అన్నీ పచ్చకండ వాళ్ళే కదండి అన్న. వచ్చే వాళ్ళంతా మనయే కనపడలేదు, అన్నీ పచ్చకండ వాళ్ళేను. మేము ఏదైనా పూనుకుంటే రాజాగారు చెప్తే మొత్తం ఏ పనైనా మేము చేయడానికి సిద్ధంగా ఉంటామండి. మా క్యాడర్ అలాంటిది. వాళ్ళ ఒక్క పిలుపు పిలిస్తే ఇంతమంది జనం వచ్చారంటే మన గెలుపు గురించి ఆలోచిస్తానని పని లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో 33 నియోజకవర్గాలు తిరగాల. తెనాల వరకు మరి మా వైఎస్ఆర్లో మొత్తం నేను తిరిగి ఏదైనా చేయమంటే నేను చేస్తాను, నాకు అప్పచెప్తే. ఎందుకంటే ఎక్కడెక్కడ మరి గ్రాడ్యుయేట్స్ ఉన్నారో అన్నీ తెలుసుకోవాలా. ఎప్పటి నుంచో మరి పాస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళందరినీ ఒక మీటింగ్ వేసి వీళ్ళందరినీ కూర్చోబెట్టి మరి ఇవన్నీ నామినేషన్లు ఇవన్నీ పూర్తి చేయాలి కదా. ఇవన్నీ పూర్తి చేసి మన అఖండ మెజార్టీతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించేదాన్ని కానీ నిద్రపోవద్దని కోరుకుంటూ సెలవు. మన పార్టీ అధినేత ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అయితే నాకు కొద్దిగా అసంతృప్తిగానే ఉంది. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ అనేది కష్టపడేది ఎక్కువ, ఆయనకు వచ్చే పదవి తక్కువ అనేది మాత్రం నాకు కొద్దిగా లోపల అసంతృప్తిగానే ఉంది. అయినా కూడా ఆ అధినాయకత్వం ఆయన సామర్థ్యాన్ని గుర్తించి ఆయన అయితేనే ఈ 2 జిల్లాలు, పాత 2 జిల్లాలు, ఇప్పుడు లెక్క అయితే చాలా జిల్లాలు లెక్క వస్తుంది, దాన్ని పూర్తి చేయగలనే నమ్మకంతో ఆయనకి ఆ బాధ్యత అప్పగిచ్చారు. ఆయన ఏ బాధ్యత ఇచ్చినా చేయగలడనే నమ్మకం నాయకత్వానికి ఉంది. దీన్ని కూడా ఆయన దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆయన విజయం నిర్ణయం అయిపోయింది. కాకపోతే ఏంటంటే దానిలో మనం మాత్రం అందరం కష్టపడి ఇప్పుడు ఈ ఓటర్ నమోదు ఒకటి, తర్వాత పోలింగ్ అప్పుడు మళ్ళీ మనం అందరినీ ఓటర్లందరినీ తీసుకొచ్చి పోలింగ్ చేయించుకునే 2 కార్యక్రమాలు ఉన్నాయి. ముందు మనం ఓటర్లందరినీ గుర్తించి డోర్ టు డోర్ తిరిగి ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్లందరినీ మనం లిస్టు తయారు చేసుకొని వాళ్ళందరినీ నమోదు చేయించుకోగలిగితే ముందు సగం కార్యక్రమం అయిపోయినట్టే. తర్వాత పోలింగ్కి వాళ్ళని తీసుకురావటం, ఈ కార్యక్రమాన్ని అందరినీ చేయటానికి మన అందరం ఆల్రెడీ ఎప్పటి నుండో మనం సిద్ధంగానే ఉన్నాము. ఆల్రెడీ ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేసి ఉన్నాం కాబట్టి ఇది మనకు తేలిగ్గానే అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇది మన నియోజకవర్గం ఒకటే కాదు, పాత గుంటూరు కృష్ణా జిల్లాలో 33 నియోజకవర్గాలు కాబట్టి కొద్ది కష్టం పడాల్సిన అవసరం ఉంది. అయితే రాజా గారికి 33 కాదు 330 అయినా తిరగలిగిన సామర్థ్యం ఉంది, పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇది మనం దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతాం, రాజా గారికి విజయం అందించగలుగుతాం అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి.